నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా సింగనమలలోని శ్రీ ఋష్యశృంగ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం. వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్ లో అద్భుతంగా సామూహిక ధ్యానం. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువులోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ. కర్నూలు జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించిన పిరమిడ్ మాస్టర్లు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని అరుణాచల పిరమిడ్ లో ఘనంగా కర్మ విపాక ధ్యాన శిక్షణ. ఇక వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా సింగనమల గ్రామంలోని శ్రీ ఋష్యశృంగ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరంలో 7 రోజుల శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీతలోని పలు అంశాల గురించి చక్కగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ రుద్రంపేట శ్రీనివాసులు, సింగనమల మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. సేవించి వాళ్ళు సేవ తీరేటువంటి ఆ సమయంలో నువ్వు సరైనటువంటి ప్రశ్న అడిగి, సరైనటువంటి ప్రశ్న అంటే నాకు పెళ్ళి ఎవరైంది, నాకు కోట్లు లాభం పడుతుంది, నాకు భూమి ఉంది, ఆ భూమి కోట్లు పలికేమో పోతుందా, అది ఒప్పుకోతుంది, ఇంకా ప్రాబ్లం ఎందుకు ఈ కాడవన్నీ అడగద్దండి అంటే, మన భూమి దగ్గర 2 రోడ్లు పోయి మన భూమి ఒప్పుకోలు పలికినా దీన్నంతా ఏమంటారు, భౌతిక సంపద అంటారు. భూమి కోట్లు విలువ కలిగినా, మనం ఏదైనా గొప్ప అధికారాన్ని పొందినా, మనం గొప్ప పదవి పొందినా, మనం ఎంత గొప్పగా ఇక్కడ ఉన్నా ఈ ప్రపంచం నుంచి మనం పొందేది ఏదైనా కానీ కదా భౌతిక సంపద అంటారు. ఇది ఎంతవరకు ఉంటుందమ్మా మానవునికి శాశ్వతం అంటే ఈ క్షణికమ్మనే. నాకు 4-10 కోట్లు డబ్బులు, ఈ 10 కోట్లు అనుభవించడానికి నాకు ఎంత అధికారం ఉంటుందంటే, ఎంత అధికారం ఉంటుంది చెప్పలేదు. చెప్పలేదు వీటికి వచ్చిన ఊరి పోయేవారు నాకు గ్యారెంటీ ఉందా? పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలో గల శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు ధ్యానరత్న డాక్టర్ సాంబశివరావు పాల్గొని జ్ఞాన బోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ధ్యానం చేయడం ద్వారా విశ్వశక్తిని గ్రహించి నాడీ మండల శుద్ధి జరిగి శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలుగుతాయని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత ధ్యానరత్న డాక్టర్ సాంబశివరావును ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు ఇర్రంకి రంగదాసు, రాణి నరసింహారావు, ప్రకాష్ రావు, వెంకటేశ్వరరావు, చాముండేశ్వర, ధనలక్ష్మి, పద్మావతి, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వెలుగుంది, జ్ఞానం ఉంది, ఇక్కడ సౌభాగ్యం ఉంది, ఇక్కడ చక్కటి అద్భుతమైన మోక్ష స్థితి ఉంది. నువ్వు ఎందులోకి వెళ్తుంటావు నీ ఇష్టం, నువ్వే ఎన్నుకొని చెప్తుంటారు మన గురువుడు. అంటే ఆ ఛాన్స్ మనకే ఇచ్చేస్తాయి. అందుకని బుద్ధ భగవాన్ కూడా చెప్తామన్నమాట, అప్పో దీపో భవ అంటే నీ ఆత్మజ్యోతిని నీవే వెలిగించుకోవాలి. అజ్ఞానం అనే ఆ చీకటిని, అంధకారం అనే ఆ యొక్క అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి నీవు మాత్రమే ప్రయత్నం చేయాలి. నీలో ఉన్న అజ్ఞానాన్ని నీవు తొలగించుకోవాలి. వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్ లో సామూహిక ధ్యానం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత స్వర్ణలతారెడ్డి మౌన ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ధ్యాన సాధనతో మనిషిలో చోటు చేసుకునే సానుకూల మార్పుల గురించి వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత అందరికీ అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు.
కర్నూలు జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామాంజనేయులు, మన్నూరి నారాయణ ఆధ్వర్యంలో గోనెగండ్ల, గంజల్లి, అగ్రహారం, బైలుప్ప, ఏ సెంటర్, ఎనగండ్ల గ్రామాలలో ధ్యాన ప్రచారం అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల చేత, పాఠశాలలో విద్యార్థుల చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా నర్వా పిరమిడ్ మాస్టర్ బాంగ్లా ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ఒక దినచర్యగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు సరస్వతి, ప్రసంగి, అఖిల, రామలక్ష్మి, శంకర్, శేషు, మున్నెప్ప తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మీనా, చిట్టీలు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తమ ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మేడం, నా శ్వాస ఉండేంత వరకు ధ్యానం మాత్రం వదలను. ఎందుకంటే ధ్యానం మనకి ఒక ఆయుధం. డబ్బులు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, మనకి ఏమైనా ఉండొచ్చు, కానీ ఇది ఒక ఆయుధం మేడం. బాగా మనం అంటే పూర్తిగా నమ్మాలా. మనము సగం సగం నమ్మినామనుకో అది ఏది ఉండదు. మనకు ఆరోగ్యం కానీ, డబ్బు కానీ, ఏదైనా కానీ. ఇప్పుడు ఇంతమంది మనకి ఇట్లా పరిచయం ఏనంటే ధ్యానం ద్వారానే కదా. మేము పల్లెలకు కూడా వెళ్తుంటాం, కానీ అసలు ఎంత ప్రేమ మేడం చెప్పండి. ఫస్ట్ మనము ప్రేమ పంచాలి ప్రతి ఒక్కరికి. మనం సహాయం డబ్బులు ఉంటే చేస్తామో లేదో తెలియదు, కానీ ప్రేమ అనేది పంచాలి. మనము ఇన్నేళ్ళు ధ్యానం చేస్తున్నాము, మనకి కోపం తగ్గిందా, అసూయ తగ్గిందా, ఏం తగ్గింది? ఒక్కసారి మనము ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలా. ఇంకా మనలో ఏమున్నాయి, ఈ కర్మలు, ఈ బాధలు మనకి ఎందుకు వస్తున్నాయి? నుంచి సార్ మాట ఇచ్చేసింది, అప్పుడే మానేసింది. ఎప్పుడైతే జ్ఞానం లేకపోయిందో అప్పటి వరకు కానీ ఆ మహాతల్లి అవన్నీ మానేసింది. చేసేది, పెట్టేది, ఆ కర్మ అనేది ఎట్లా తీసుకొని వచ్చినానగా తెలుసుకోగలిగింది. అలా స్టార్ట్ చేసి ధ్యానం చేయడం వల్ల ప్రతిరోజు ధ్యానం చేసేది. ఎక్కువగా గంటలు ధ్యానం చేసేది. అలా చేసి ఆ మహాతల్లికి ఒకరోజు ఒక మాస్టర్, ఆ మాస్టర్ ఎవరో కానీ నాకు ఇంతవరకు తెలియదు. ఒక అమ్మవారు అనుకుందాం అనుకోవచ్చు, లేకపోతే శక్తి అనుకోవచ్చు, వైబ్రేషన్ అనుకోవచ్చు, మనము ఆమెకు వచ్చేది. గుంటూరు ఏటుకూరు రోడ్లో గల బృందావనం అపార్ట్మెంట్ లో 41 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 39వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మెట్టు కృష్ణారెడ్డి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా విశ్వ నియమాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ మనిషి తరఫు నుంచి ఎక్కిన జీవరాశులన్నీ కూడా భగవంతుడు ఏదైతే శక్తిలో ఎలా జీవించాలో, ఎలా తినాలో కొన్ని నియమాలు ఇచ్చాడు భగవంతుడు. వారికి ప్రతి ఒక్క జీవికి కూడా ఒక నియమం అంటూ ఇచ్చాడు. అన్ని రకాల జీవరాశులకి ఏది జీవికి ఆ నియమాలు ఇచ్చేశాడు. ఇచ్చాడు లేదంటే ఇప్పుడు మనం ఇన్ని రకాల శక్తులు చూస్తున్నాము. ఏ శక్తికి ఉండే తత్వం ఆ శక్తికి ఉందా లేదా? సరే, యాప్ శక్తి ఉండేది యాప్ శక్తి ఉంది, మామిడి చెట్టు ఉండేది మామిడి చెట్టు ఉంది, మరి జామ చెట్టు ఉండేది జామ చెట్టు ఉంది, ఉసిరి చెట్టు ఉండేది ఉసిరి చెట్టు ఉంది. ఏమైనా సంబంధం ఉందా? ఏమి లేదు. ఏమిచ్చే నియమాలు ఆ యొక్క సిస్టమ్ అంతా కూడా భగవంతుడు వీటికి శక్తిని వారికి ఇచ్చాడు. అవన్నీ కూడా వాటి యొక్క స్వధర్మంలో చక్కగా వాటి యొక్క నియమాల ప్రకారం జీవిస్తూ ఉన్నాయి. వ్యక్తులు కానీ, జీవులు కానీ, చీమలు కానీ, అన్నీ కూడా. ఒక్క మనిషి మాత్రమే విశ్వ నియమాలకి విరుద్ధంగా జీవిస్తున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని అరుణాచల పిరమిడ్ లో కర్మ విపాక ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వంశీ కిరణ్ పాల్గొని చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా కర్మల గురించి, కర్మ విపాక ధ్యానం గురించి చక్కగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత వంశీ కిరణ్ ను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు.
సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డిచే 84వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 4వ రోజు అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వనపర్తి పట్టణంలో పిరమిడ్ మాస్టర్ లావణ్య వెంకటేష్ గృహంలో సామూహిక ధ్యానం, ఆధ్యాత్మిక బోధన సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో చక్కగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ధ్యాన ప్రచారం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉంటామని తెలిపారు. అలాగే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తే ఆత్మ జ్ఞానం తొందరగా సిద్ధిస్తుందని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. లోపల అంతర్గతంగా వేదన జరగబడుతుంది. ఇంకా ఆత్మ ఒప్పుకోదు. ఇంకా ఈ సృష్టిలో అత్యంత దరిద్రం ఏంటంటే దరిద్రుడు ధ్యానం కుదరకపోవడం. అంతకన్నా దరిద్రం కొట్టుండదు అనుకుంటాను నేనైతే. డబ్బులు రాకపోయినా పర్వాలే, ఇంత అన్నం ఏదో అడుకో తింటాం, కానీ అసలు ధ్యానమే కుదరకపోతే ఇంకేం లాభం మనిషి చెప్పండి కదా. అది వాడు ఎన్నో చెడు కర్మలు చేస్తే తప్ప ధ్యానం కుదరకుండా ఉండదు. కొద్దిగా మంచి చేసినా సరే వానికి ధ్యానం కుదురుతుంది. కొద్దిసేపు ఆలోచన లేకుండా కూర్చోగలుగుతాడు. దానికి ఏం చేస్తున్నామంటే సేవ చేయడం, ఆధ్యాత్మిక సేవ. ఇన్ని రోజులు ఏం చేసినాం? ప్రాపంచిక సేవ చేసినాం. మనం బట్టలు ఇచ్చినాము, అన్నం పెట్టినాము, అన్ని చేసినాము. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ భగవత్ తత్వం గురించి చక్కగా తెలియజేశారు. ఎవరైతే భక్తి మార్గంలో పయనిస్తారో, భగవంతుణ్ణి సేవిస్తారో వారు భౌతికపరమైన ఆలోచనలు చేయరని స్పష్టం చేశారు. మన గమ్యం ఏమిటి అనేది తెలుసుకోవడానికి కృషి చేయాలని సూచించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. నాకు చనిపోయే పరిస్థితి వచ్చింది, ఇప్పటిదాకా ఏం చేశాను అని ప్రశ్న వేసుకుంటాడా వేసుకోడా? ఒకవేళ వేసుకున్నా భౌతికంగా ఆలోచన చేస్తాడు. నేను ఇంత డబ్బు సంపాదించినా, ఇంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళకి పెళ్ళిళ్ళు చేశాను, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని మిద్దెలు ఉన్నాయి, ఇంతవరకు ఆలోచన చేస్తాడు. కానీ అది భౌతికమైనటువంటి ఆలోచన. అలాంటి ఆలోచనతో జీవితం అనేది నిజమైనటువంటి దశకు చేరుకోదండి. నిజమైనటువంటి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఎవరైతే సత్సంగాలు వింటుంటారో, భక్తి మార్గం లేకపోతుంటారో, భగవంతుణ్ణి సేవిస్తుంటారో అలాంటి వాళ్ళకి ఈ భౌతికమైన ఆలోచన తృప్తినివ్వదు. మనం ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, మన జీవితం ఏంటి అని మన జీవిత గమ్యాన్ని తెలియజేయడానికి మన జీవితంలో ఎవరో ఒకరు, ఒక సద్గురు వస్తాడు. ఆ సద్గురు ద్వారా మనం ఏం చేయాలి అనేది ఆయన మనకి సలహా ఇస్తాడు. కానీ అందులో నడవలసిన బాధ్యత మనదేనండి. ప్రకాశం జిల్లా కందుకూరులోని వివేకా డిగ్రీ కాలేజీలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం గొప్పతనం, ధ్యానంతో కలుగు లాభాలు, శాకాహారం విశిష్టతల గురించి తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎంత ధ్యానం చేస్తామో అంత లబ్ధి పొందుతాం. ధ్యానము ద్వారానే సత్యం తెలుస్తుంది. శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, భావోద్రేకపరంగా, సంఘపరంగా ఆరోగ్యం కావాలంటే మొట్టమొదట ఆధ్యాత్మిక ఆరోగ్యం కావాలి, ఆత్మపరమైన ఆరోగ్యం కావాలి, ఆత్మానుభవం పొందాలి. అప్పుడే ఫిజికల్, మెంటల్, ఇంటలెక్చువల్, ఎమోషనల్, సోషల్ అన్నిటికీ మూలం వచ్చేసి ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఆత్మపరమైన అనుభవం. సత్యసాయి జిల్లా పోట్లమర్రి గ్రామంలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అరుణ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో మే 26 నుండి జూన్ 2 వరకు రాయల్ భూటాన్ ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 7 రాత్రులు 8 రోజుల యాత్ర కొనసాగనుంది. భూటాన్ వెళ్లుటకు పెద్దలకు పాస్పోర్ట్ లేదా ఓటర్ కార్డు ఉండాలి. చిన్న పిల్లలకు పాస్పోర్ట్ లేదా జనన ధృవీకరణ సర్టిఫికెట్ ఉండాలి. ఈ యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతే. కర్నూలు జిల్లా కల్లుగొట్ల గ్రామంలో శ్రీ మహాయోగిని నూతి నాగమ్మ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణానికి భూమి పూజ ఏప్రిల్ 2న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గుణకర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ పాల్గొననున్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు డోన్ పద్మావతి, రామాంజనేయులుచే సంగీత ధ్యానం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం, అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. శ్రీ ఆంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వెలవర్రు గ్రామంలో శ్రీ ఆంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒక్కరోజు మహామౌన ధ్యానం క్లాస్ ఏప్రిల్ 2న నిర్వహిస్తున్నారు. మౌన ధ్యాని యోగి వట్టికూటి సుబ్బారావు చే మహామౌన ధ్యానం క్లాస్ నిర్వహించబడును. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం ఆహారం అందించడం జరుగుతుందని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి దేవి విహార్లోని శ్రీ మార్కండేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం ఏప్రిల్ 2న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ నీలిమ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం.